ఇలాంటి సారీస్ ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే మ్యాచ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ని మార్చేయాల్సి ఉంటుంది కదా. మా డాడీ పక్కాగా నా పక్కన కూర్చోవాల్సిందే ఆ గెట్ రెడీ విత్ మీ చేస్తూ ఉంటే, కూతుర్ని ఎవరో ఎత్తుకుపోతున్నట్టు అలా కాపలా కాస్తూ కూర్చుంటాడు. ఇట్స్ ఓకే, సారీ చూసిన వాళ్ళందరికీ ఒకటి థాట్ వచ్చి ఉండాలి కదా, ఇంత ప్లెయిన్ సారీ, అందులోనూ కాటన్ సారీ, ఇది మనం కట్టుకుంటే ఏం బాగుంటుంది అక్క అనే కదా మీ అందరి డౌట్. రుకో నజరా, జస్ట్ లుక్ ఇట్ దిస్, ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇప్పుడేమైపోయింది, ఇంకా జ్యువెలరీ యాడ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. చెప్పాను కదా ఇప్పుడు దాకా డ్యూటీ మా నాన్న చేశాడు, ఇప్పుడు మా అన్నయ్య నా అల్లుడు కూడా చేస్తున్నారు. యాజ్ యూ ఆల్ నో దట్ ఇందులో మనం హారాలు యాడ్ చేస్తే కనుక పెద్దవాళ్ళ లుక్ ఉంటుంది. అదే ఒకవేళ మీరు చిన్నగా కనిపించాలి మీ ఏజ్ అనుకుంటే గనుక నెక్ పీసెస్ ని ట్రై చేయండి. కొంచెం క్రిస్టల్స్ డైమండ్స్ లో సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ లుక్ ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో దట్ అసలు బ్యాంగిల్స్ ని మర్చిపోకూడదు. అందులోనూ కలర్ కాంబినేషన్ సారీస్ లో ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. సారీ పైనకి మ్యాచ్ అయ్యేటట్టు ఏ హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం మీ ఏజ్ చిన్నగా కనిపించాలంటే జస్ట్ లీవ్ చేసుకుంటే బెటర్ అంటాను. ఇప్పుడు నీ ఏజ్ ఎంత కానీ డౌట్ వస్తుంది కదా. ఐఎమ్ స్టిల్ ఇన్ 20s, నో వరీస్ గైస్. అవుట్ఫిట్ ని కంప్లీట్ గా చూసిన తర్వాత మళ్ళీ నాతో నేనే ప్రేమలో పడిపోతున్నా. ఓకే అర్థమైంది, ఇంకా కుంకుమ పెట్టలేదేంటా అని కదా పెట్టేశాను. ఫుల్ఫిల్ అయిందా? చలో ఇంకా లేట్ చేయకుండా ఫైనల్ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. చుట్టూ గ్రీనరీలో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ బార్డర్ తో ఎంత బాగా కనిపిస్తున్నానో కదా తెలుగింటి ఆడపిల్లల.